హాయ్ టీవీ నెక్స్ట్ వ్యూయర్స్, ఇక్కడ బెల్ ఉంది కదా, అది కనుక మీరు నొక్కినట్లయితే మా వీడియోస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ సినిమా టోటల్గా వచ్చండి, ప్రతి ఒక్కళ్ళు ఒకే రూలో కూర్చొని చూసే సినిమా. ఫ్యామిలీ మాస్ అని లేదు, ఫ్యామిలీ అని లేదు, క్లాస్ అని లేదు, చిన్నపిల్లలు లేదని పెద్ద అందరూ ఇన్వాల్వ్ అయిపోతారండి. ఒక్క వల్గర్ ఓడ్ కూడా ఉందని అంటే నిన్న కాక మొన్న మనకు వీళ్ళు సెన్సార్ జరిగిందండి. ఒక్క పదం అడిగారు, ఒకే ఒక్క పదం అడిగారు అంతే. అది కథకి అవసరం అని చెప్పి ఉంచాను, కానీ కొంచెం ఉన్న హార్డ్గా ఉందేమోనండి అన్నారు. పర్లేదు మార్చేస్తాను వెంటనే. అది ఒక్క పదమే అడిగారు అంతే. క్లీన్ యూఏ. అసలు వాళ్ళైతే ఇక ఒక్క ఫ్రేమ్ కూడా తగ్గించొద్దండి ప్లీజ్. సినిమా 220 minutes కదా, 2 hours 20 minutes ఏనండి ఇది. ఫస్ట్ హాఫ్ 120, సెకండ్ హాఫ్ 1 hour, దట్స్ ఇట్, వితౌట్ టైటిల్స్ టోటల్గా. సో ఇది చేశారు కాబట్టి అండి ప్లీజ్ వస్తాను, ఇంకేం చేయరు కదా, రిమైన్ చేయరు కదా అని అడిగారు. చెయ్యొద్దు అన్నారు. చాలా ఫస్ట్ టైం వింటున్నాను ఇది. సెన్సర్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తారు. అంటే వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రేక్షకులకు ఒక మాట మీరు ఏమన్నా చెప్తారా అని అంటే ఏం లేదండి, గుండె మీద చేసుకొని చూసే సినిమా. ఏబిసి 3 సెంటర్స్ ఒక రోలో కూర్చొని చూసే సినిమా ఇది. అద్భుతంగా ఫ్యామిలీ మొత్తం తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతారు. సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి ఫస్ట్ హాఫ్ లాక్స్ చేసుకుంటూ వెళ్తామండి, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తాం. సో అందుకని ఆ ఓపెనింగ్కి వెళ్ళేసరికి మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి. సో అందుకని ఒక మంచి సినిమా చేసామండి. తెలుగు ప్రేక్షకుల గురించి మొన్నే చెప్పాను నేను. మన ఇండస్ట్రీలో ఇంతమంది డైరెక్టర్లు ఉన్నా, ఇంతమంది హీరోలు ఉన్నారన్నా, ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారన్నా, ఇంతమంది రచయితలు ఉన్నారన్నా, ఎవరున్నారన్నా కూడా ప్రధానమైన కారణం ఏంటంటే, మనకి ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి సినిమా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సినీ అభిమానులు మన తెలుగు ప్రేక్షకులు. అందువల్లే మనం కరెక్ట్ సినిమా తీస్తే 150 కోట్లు వచ్చి పడుతుంది మనకి. ఇది ఇంకెక్కడ లేదండి ఏ ఫీల్డ్లో. 12 భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఉన్న బాలీవుడ్లో కూడా లేదండి. వాళ్ళు గ్రాస్ చూపిస్తారు, మనం షేర్ చూపిస్తాం. మన గ్రాస్ చూపిస్తే గుండె బయలుపోతుంది ఒక్కొక్కరికి. మనకు అంత స్టామినా ఉందండి మనకి. కాబట్టి అంత స్టామినా ఉన్న వాళ్ళండి, వాళ్ళు అడిగేది ఒకటే, ఒక మంచి సినిమా తీయండి, మేము ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకొని చూస్తామంటారు. సో ఈ సినిమా ఇక్కడ పెట్టుకొని చూసే సినిమా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.